అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఒక సమావేశంలో జగన్మోహన్ రెడ్డి అంతరంగాన్ని సజ్జల రామకృష్ణారెడ్డి, బుగ్గన రాజేందర్ రెడ్డి వాస్తవాలు బయటపెట్టారు. జగన్మోహన్ రెడ్డి ఈ కుట్రదారులంతా కూడా బెంగళూరు ప్యాలెస్ నుంచి అమరావతి ప్రజా రాజధాని మీద ఏ విధంగా విషం చిమ్ముతున్నారో, ఏ విధంగా కుట్రలో కుతంత్రాలు చేస్తున్నారో ఇవాళ జగన్మోహన్ రెడ్డి అంతరంగాన్ని ప్రజల ముందు పెట్టారు. అమరావతి ప్రజా రాజధాని దగ్గర 52,000 కోట్లతో టెండర్లు పూర్తయ్యి పనులు వేగవంతంగా చేయడానికి సంబంధిత కంపెనీలు కావచ్చు, అధికారులు కావచ్చు, మొత్తం యుద్ధ ప్రాతిపదికన యంత్ర సామాగ్రిని, దానికి సంబంధించిన కార్మికుల్ని చాలా పెద్ద ఎత్తున రిక్రూట్ చేసుకొని వాళ్ళకు సంబంధించిన అక్కడ ఉండటానికి కార్యక్రమాలన్నీ కూడా వేగవంతంగా చేపడుతున్నారు. అది అందరి కళ్ళ ముందు కనపడతానే ఉంది. ఇవాళ మళ్ళీ జరుగుతున్న పనుల మీద విషం చిమ్మారు. అట్లాగే మళ్ళీ 3 రాజధానులని మేము మాట్లాడలేదని సర్దులు చెప్తున్నాడు. బుద్ధి జ్ఞానం ఉండాలి, చదువుకోగానే సరికాదు. నువ్వు స్థిరంగా నీతులు చెప్తున్నావు. శాసనసభలో, శాసన మండలిలో 3 రాజధానులు బిల్లు పెట్టారు. ఆ రోజు శాసన మండలి చైర్మన్ గారు దాన్ని, ఆ బిల్లు మీద మీ మంత్రులు మీరు చిమ్మిన విషయం కావచ్చు, మీరు మాట్లాడిన బూతులు కావచ్చు, చైర్మన్ గారిని ఎన్ని అనరాని మాటలు అన్నారో శాసన మండలిలో స్వయంగా చంద్రబాబు నాయుడు గారు అందరూ కూడా అక్కడే ఉండి మీరు చేస్తా ఉన్న దుర్మార్గాన్ని రాష్ట్ర ప్రజలకు చూపించారు. ఆ రోజు ఆగిన నిర్ణయం మీరు విశాఖపట్నంలో 3 రాజధాని బిల్లు పాస్ చేసుకొని ఋషికొండ ప్యాలెస్ సుమారు 500 కోట్లతో నిర్మాణం చేసి అక్కడ నువ్వు విశాఖపట్నంలో సెటిల్ అవడానికి అన్ని ప్రయత్నాలు జగన్మోహన్ రెడ్డి చేశాడు. ఇవాళ మళ్ళీ సజ్జల రామకృష్ణారెడ్డి వికేంద్రీకరణే అన్నాము, 3 రాజధానులు అనలేదు అని మళ్ళీ అసత్యపు మాటలు, అబద్ధపు మాటలు మాట్లాడుతూ ఉన్నాడు. చాలా క్లియర్గా మీరు 3 రాజధానులు బిల్లు పెట్టారు, శాసనసభలో పాస్ చేశారు, శాసనమండలిలో ఎదురు దెబ్బ తగిలింది, న్యాయస్థానాలకు వెళ్ళారు, సుప్రీంకోర్టుకి వెళ్ళారు. ఎన్ని దుర్మార్గాలు చేయాలో, ఎన్ని అరాచకాలు చేయాలో, ఏ విధంగా అమరావతి రైతులు ఇక్కడ కనతరకుమ్మ తల్లి దగ్గరికి వస్తూ ఉంటే పోలీసులతో దాడి చేసి బూట్కాళ్లతో మహిళలను తన్నిచ్చారు. నీ బుద్ధి బయటపడింది, నీ కుటుంబ సభ్యులే వాస్తవాలన్నీ బయట మాట్లాడుతున్నారు. ఇవాళ మళ్ళీ ఈ దుర్మార్గులిద్దరినీ కూడా మళ్ళీ ఇవాళ విజయవాడ పంపించి ఈ సభలో మళ్ళీ అమరావతి మీద విషయం చెప్పావు. అమరావతి రైతులు నువ్వు ఉద్ధరిస్తావా? సిగ్గుందా మీకు? మీరు చేసిన అరాచకాలు మర్చిపోయారా? చెవిరెడ్డి జైల్లో నుండి బహిరంగ నేతలు రాస్తున్నాడు. ఏంటంటే ఆయన కేసులో పెట్టిన సంగతి చూస్తారంట. అంటే సుమోటోగా న్యాయస్థానాలు చెవిరెడ్డి బహిరంగ లేఖని పరిగణలో తీసుకొని ఈ దుర్మార్గులు సిట్లో పనిచేస్తా ఉన్న అధికారులు కావచ్చు, ప్రభుత్వ అధికారులు కావచ్చు, ప్రజలను కావచ్చు, ఏ విధంగా ఈ ఉత్తరాల ద్వారా, ఈ బహిరంగ లేఖల ద్వారా ఏ విధంగా బెదిరించే కార్యక్రమాలు చేస్తున్నారో కూడా ఈ లేఖ ద్వారా బయటపడింది. వీళ్ళందరినీ కూడా కట్టడి చేయాల్సిన బాధ్యత యంత్రాంగం మీద ఉంది. ఈ దుర్మార్గాలు లెక్కరు, ల్యాండ్, శాండ్, వైను, మైను, సెంటు పట్టాలో 1000 కోట్ల దోపిడీలో వీళ్ళ బండారాలన్నీ బయటపడతా ఉన్నాయి. సిట్ అధికారులు ఎప్పటికప్పుడు లెక్కర కుంభకోణంలో సునీల్ రెడ్డి దాకా వెళ్ళింది. అంటే జగన్మోహన్ రెడ్డికి కేసు తాడేపల్లి ప్యాలెస్ దాకా, బెంగళూరు ప్యాలెస్ దాకా కేసు వెళ్తూ ఉంది. వాస్తవాలు బయటపడతా ఉన్నాయి, మీ బండారాలు బయటపడతా ఉన్నాయి, మీ 1000 కోట్ల దోపిడీ బయటపడతా ఉంది. మీరు బయట దేశాల్లో, గల్ఫ్ దేశాల్లో, ఆఫ్రికా దేశాల్లో మీరు పెట్టిన డబ్బులు, మూలాలు అన్నీ బయటపడతా ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు మళ్ళీ అమరావతి రాజధాని మీద విషయం చిమ్ముతూ మేము 3 రాజధానులు లేదు, వికేంద్రీకరణ అన్నాము, బెజవాడ గుంటూరు అంటున్నాము,
ఇక్కడే మాట్లాడతాం. నువ్వు మచిలీపట్నం చాలా పెద్ద కబుర్లు చెప్తున్నారు. ఇవన్నీ కూడా పక్కన పెట్టండి. మీ కడుపులో ఉన్న విషం అంతా బయటపడింది. మీ కుట్రలన్నీ కూడా బయటపడ్డాయి. మెడికల్ కాలేజీల్లో మీరు ఇచ్చిన జీవోలు బయటపడ్డాయి. మెడికల్ కాలేజీల్లో నువ్వు పులివెందుల్లో కాలేజీ ఎలా కట్టుకున్నావు, మార్కాపురంలో ఎలా కట్టావు, నువ్వు పులివెందుల్లో ఎలా కట్టుకున్నావు, ఆదోనిలో ఎలా కట్టావు, నువ్వు పులివెందుల్లో ఎలా కట్టావు, పాడేరుని ఎలా వదిలేసావు. ఇవన్నీ కూడా వాస్తవాలు బయటపడేపటికి చెప్పలేక పులివెందుల్లో డిపాజిట్లు పోయాయి, ఒంటిమిట్లో ఘోర ఓటమి. ఇవన్నీ కూడా చర్చకు వస్తాయి. మెడికల్ కాలేజ్ జీవోలన్నీ బయటకు వస్తాయి. అమరావతి మీద నీ కుట్రలో కుతంత్రాలన్నీ కూడా రేపు సభలో నిన్ను నిలదీసి అడుగుతారనే భయపడి జగన్మోహన్ రెడ్డి మళ్ళీ ఈరోజు సజ్జల రామకృష్ణారెడ్డిని బొగ్గనే పంపించి 10 లక్షల కోట్లు అప్పులు పాలు చేసి సిగ్గు లేకుండా బొగ్గన మాట్లాడుతూ ఉన్నాడు. నీకే అర్హత ఉంది? ఇవాళ రాష్ట్రంలో ఆరోగ్యశ్రీకి అప్పులు పెట్టెళ్ళావు. 1674 కోట్లు ధాన్యం రైతులకు అప్పులు పెట్టావు. అన్ని విభాగాల్లో 1,40,000 కోట్లు అప్పులు పెట్టి 10 లక్షల కోట్లు అప్పులు చెప్పి మళ్ళీ వాళ్ళు తగుదనమ్మా అని సిగ్గు లేకుండా ఒక పక్క బుగ్గన ఒక పక్కన సజ్జల జగన్మోహన్ రెడ్డి యంత్రాంగాన్ని బయటపెట్టారు. ఎన్నో అడ్డంకులు సృష్టించారు. అటు విశాఖపట్నం వెళ్తూ ఉంటే గోదావరి జిల్లాలో ఎన్నో దుర్మార్గాల మహిళా సోదరిమణులు వెళ్తూ ఉంటే వాళ్ళ మీద పోలీసులతో ఆపడం కావచ్చు, ఎన్నో ఇబ్బందులు గురి చేసి ఇవాళ మళ్ళీ మేము ఉద్ధరిస్తాం అమరావతి రైతుల్ని ఉద్ధరించలేదు. దుర్మార్గం చేసిందే మీరు. అక్రమ కేసులు పెట్టి జైల్లో పెట్టి గుంటూరు జైల్లో రైతులను పెట్టారు. మహిళల్లో స్నానాలు చేస్తూ ఉంటే ఇళ్ల మీద డ్రోన్లు తిప్పారు. 100 మంది పోలీసుల్ని కాపలా పెట్టారు. తాడేపల్లి కొంప చుట్టూ కొన్ని వేల మంది పోలీసులు పనిచేశారు. ఒక్కసారి రికార్డు తీసి ఎన్ని కోట్లు ఖర్చు పెట్టారో, ఎన్ని వేల మంది పనిచేశారో తలకాయ ఎక్కడ పెట్టుకుంటాడని కూడా నేను సజ్జల రామకృష్ణారెడ్డిని అడుగుతున్నాను. మళ్ళీ ఇవాళ విజయవాడ గుంటూరు అని మళ్ళీ కొత్త నాటకాన్ని మొదలు పెట్టారు. బహుశా పక్కనేమో అమరావతి రాజధాని నిర్మాణంలో అన్ని భవనాలే అవసరం లేదంటారు, అక్కడ నిర్మాణాలు జరగలేదు ఒకసారి అంటారు, మళ్ళీ అక్కడ మునిగిపోతుంది అంటారు, మునిగిపోయే ప్రాంతం అంటారు. ఎన్ని కుట్రలో కుతంత్రాలు చేస్తున్నారు. ఇవన్నీ కూడా చూస్తూ ఉంటే వీళ్ళు రాష్ట్ర ప్రభుత్వం చేస్తూ ఉన్న మంచి కార్యక్రమాలని చూడలేకపోతున్నారు. నిన్న మెడికల్ కాలేజీల విషయంలో కూడా జగన్మోహన్ రెడ్డి బెదిరిస్తున్నాడు. నీ ఉడత ఊపులకు భయపడే వాళ్ళు ఎవరూ లేరు. జీవోలు తెచ్చింది నువ్వే. ఇవాళ పేద విద్యార్థులకు అన్యాయం చేసింది నువ్వే. ఇవాళ మళ్ళీ నువ్వు ఉద్యమాలు చేస్తాను, పోరాటాలు చేస్తాను, రోడ్డు మీదకి వస్తానని నాటకాలు ఆడుతున్నావు. ఈ వాస్తవాలన్నీ కూడా శాసనసభలో పెడితే నీ బండారం బయటపడుతుందనే నువ్వు సభకు రాకుండా పారిపోతున్నావు. ఇవాళ సజ్జల రామకృష్ణారెడ్డితో అమరావతి రాజధాని నిర్మాణం మీద విషయం చెప్పావు. మళ్ళీ విజయవాడ గుంటూరు అని చర్చకు పెట్టావు. మళ్ళీ అప్పులు అని మాట్లాడుతున్నావు. అక్కడ చాలా క్లియర్గా టెండర్లు పిలిచి కేంద్ర ప్రభుత్వ సహకారంతో కేంద్ర ప్రభుత్వం దగ్గర కూడా గ్రాంట్ తీసుకొచ్చి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారే స్వయంగా వచ్చి అమరావతి ప్రజా రాజధాని నిర్మాణ పనులు వేగవంతంగా అవుతున్నాయి అని మాట్లాడి వెళ్ళిన కొద్ది నెలల్లోనే నీ నాటకాలన్నీ బయటపడ్డాయి. జగన్మోహన్ రెడ్డి, నీ నాటకాలు కట్టిపెట్టు. నిన్న నువ్వు మాట్లాడిన మాటలు, ఇవాళ సజ్జలు మాట్లాడుతున్న మాటలు, మళ్ళీ మేము వచ్చి అదాపుతాం ఇదాపుతాం అని ఇట్లాగే 175 అని నువ్వు నీ కార్యకర్తల్ని నాయకుల్ని మోసం చేసి 11 సీట్లకు పరిమితమై బెంగళూరు ప్యాలెస్లో కూర్చొని కుట్రలో కుతంత్రాలతో నీ కుటుంబ సభ్యులు అడిగే ప్రశ్నలకి సమాధానం చెప్పే పరిస్థితిలో నువ్వు లేవు. నువ్వు ఢిల్లీలో ఆడుతా ఉన్న నాటకాలు, నువ్వు ఓటేసే సమయంలో 2024 ఎన్నికల్లో ఓట్ల సమయంలో నువ్వు కూటమి నాయకుల్ని కూటమి పార్టీలను తిట్టిని ప్రజలు మర్చిపోవాలా. అధికార యంత్రాంగం న్యాయస్థానాలు దృష్టి పెట్టాలి. అట్లాగే వీళ్ళ కుట్ర కోణాలు బొగ్గన కావచ్చు, సజ్జలు కావచ్చు, జగన్మోహన్ రెడ్డి కావచ్చు, రాజధాని మీద మళ్ళీ విషయం చెబుతూ ఇవాళ కడుపులో ఉన్న విషయాన్నంతా కూడా బయటపెట్టారు. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. మీరు ఎన్ని కట్టెలు పెట్టుకున్నా, మీరు ఎన్ని కుట్రలో కుతంత్రాలు చేసినా చంద్రబాబు గారి నాయకత్వంలో కూటమి ప్రభుత్వం అమరావతి పనులు వేగవంతం చేసి అటు పోలవరాన్ని కావచ్చు, ఇటు అమరావతి ప్రజా రాజధాని గారు కావచ్చు, విశాఖలో ఐటీ పరిశ్రమలు కావచ్చు, లేకపోతే రాయలసీమలో హార్టికల్చర్ హబ్ కావచ్చు, పెండింగ్ ప్రాజెక్ట్స్ కావచ్చు, అన్నీ కూడా కూటమి ప్రభుత్వంలో చంద్రబాబు గారి నాయకత్వంలో వేగవంతంగా పూర్తవుతాయి. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్
ఇప్పుడు టోటలీ న్యూ అవతార్లో జస్ట్ 5 సెకండ్స్లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.